హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హైరెత్తిపోతోంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇరు పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఎటు చూసినా కార్యకర్తలు, అభిమానుల సందడి కనిపిస్తోంది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న ఈ రెండు ప్రధాన పార్టీల రోడ్ షోలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉప ఎన్నికల వేడిని పతాక స్థాయికి చేర్చాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం తీవ్రంగా వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అగ్రనాయకులు ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ప్రచార బాధ్యతను పూర్తిగా కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచార బాధ్యత తీసుకున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఓ రేంజ్ లో ఊపందుకుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోరుతో హోరెత్తిపోతోంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వల్లి, జూబ్లీహిల్స్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ ఈ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్య నేతలందరూ జూబ్లీహిల్స్లోనే మకాం వేసి వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగారు. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలో దిగారు. బీజేపీ అభ్యర్థి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పాదయాత్రలతో ప్రజలను కలుస్తూ ఉన్నాడు. తన అభివృద్ధి పనులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం శ్రీరామ్ నగర్ లో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా బీజేపీ నేతలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు అన్నట్టు విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలతోని అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన అసెంబ్లీలో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు, ఇప్పుడు ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదు అని బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు అంటున్నారు. ఈరోజు ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మేము గత 5 రోజుల నుంచి ఇక్కడ వార్డులలో ప్రచారం చేస్తున్నాము. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోసం వారిని ఖచ్చితంగా గెలిపించే విధంగా ఈరోజు ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ సుమారు 50 నుంచి 1,00,000 మేయర్తో గెలిచేందుకు అవసరమైన ఉత్సాహం అవపడుతుంది. అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు, అదేవిధంగా దివంగత ఎమ్మెల్యే 3 సార్లు ఎన్నికైన తర్వాత అయినా కానీ ఇక్కడ పరిస్థితి సరైన రోడ్లు లేవు, సరైన నీళ్లు లేవు. ఇటువంటి అభివృద్ధి రోజుకోలేని ఈ ఏరియాలో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 హామీలను కూడా అమలుపరిచి రానున్న రోజుల్లో ఇక్కడ కావాల్సిన అభివృద్ధి పనులు అయితే ఏంది, త్రాగునీరు, అదేవిధంగా రోడ్లు, పారిశుద్ధ్యం మీద ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి ఖచ్చితంగా ఈరోజు మేము డోర్ టు ప్రచారంలో స్పందన చూస్తూ ఉంటే మాకు ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తామని చెప్పి గట్టిగా నమ్మకంతో ఉన్నాము. అదేవిధంగా నిన్న రేవంత్ రెడ్డి గారు జరిగిన రోడ్ షోలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జేజేలు పలికిన తీరు మీరు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా ఇక్కడ
అత్యధిక మేరతో గెలిచేందుకు ఖచ్చితంగా ఇక్కడ 100% మేము విజయం సాధిస్తామని గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా అంటే మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 2,500 రూపాయలు, అదేవిధంగా విద్యార్థులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా మిగతా హామీలు నెరవేర్చలేదన్నటువంటి విషయాన్ని ఇటు బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు అంటున్నారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత పాలకులు విధ్వంసం వలన ఈరోజు ప్రతి సామాన్య ప్రజలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు నచ్చినాయి. అదేవిధంగా 1,70,000 కొలువులు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు సంబంధించిన యొక్క కోర్టులో ఉన్న కేసులన్నీ కూడా కొట్టేవేసేందుకు ప్రయత్నం చేసి ఈరోజు 1,70,000 మందికి ఉద్యోగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రకమైన భావన ఉండి ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి ఇక్కడ అనే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ యువకులు కానీ కాంగ్రెస్ పక్షాన్ని ఖచ్చితంగా నిలుస్తారని మాకు గట్టి నమ్మకంతో మేము పనిచేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళలు పూర్తిగా అంటే కాంగ్రెస్ చేసినటువంటి హామీలు విస్మరించింది. కేవలం ఉచిత బస్సు ప్రయాణం తప్ప మహిళలకు మిగతా వాటి విషయంలో పింఛన్లు కావచ్చు, తర్వాత మిగతా విషయాలలో కూడా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలన్నీ అబద్ధాలు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలు మేము ఎంతో ఖుషిగా ఉన్నాము. ఇంట్లో పని చేసుకుంటూ కూడా మేము ఒక బయట వెళ్ళాలంటే 10 రూపాయలు బడతను అడగాలంటే నానా అవస్థలు ఉండేది ఆ రోజులల్లో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు బస్సు ఉంది, హాస్పిటల్కి పోవాలి, మా పిల్లలు తీసుకురావాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడన్నా మాకు విపరీతమైన సంతోషం పెట్టిండు మన కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ అన్న వచ్చినాక అమలు చేయలేదు, అవి చేయలేదు, ఇవి లేదు అనే మాట లేదు సార్. అన్ని విధాలంగా అన్న చేస్తాడు. ఈ 2 ఇయర్స్లో ఎంత విధానంగా వచ్చింది. ఇంకా మనకు ఒక 5 ఇయర్సే చూడండి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో చాలా జరుగుతాయి. 10 ఇయర్స్ కూడా మనకు రేవంత్ అని కాంగ్రెసే వస్తుంది మనకు. ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో నవీన్ అన్న చాలా మంచి పేరుంది కాబట్టి అన్ని విధాల మహిళలకు మంచిగా చేసిండు. పెళ్లిళ్ళు చేసిండంట, పుస్తలు చేయించిండంట, పట్టు చీరలు కొనిచ్చిండంట, ఎన్నో విధాల మేము క్యాన్సింగ్ చేస్తుంటే గల్లీ గల్లీ మాకు ఎంతో అభిమానంగా నవీన్ అన్న మీద చెప్తురు. కాబట్టి కంపల్సరీ మన నవీన్ అన్న కాంగ్రెస్ పార్టీ బాగా పెద్ద మెజార్టీ తోటి గెలుస్తాడని మేము చాలా ఊహించుకొని సంతోషంగా తిరుగుతున్నాం ఈ జూబ్లీ హిల్స్లో. ఉదయం నుంచి మేము రాత్రి 9-10 గంటల దగ్గర కనుక్కుంటున్నాం, చేస్తున్నాం. వాళ్ళకి అమ్మీలు వాళ్ళే చెప్తున్నారు కానీ బ్యాడ్ నేమ్లు అయితే ఏం కనవలేదు సార్ మాకు ఇక్కడ. ముఖ్యంగా అంటే నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్, వాళ్ళ నాయన మీద రౌడీ షీటర్ అనేటిది కూడా ఉంది. అది నవీన్ యాదవ్ అనేది గతంలో ప్రజలు ఆశీర్వదించబట్టి 40,000 ఓటుతో వచ్చినంత ముందు పోటీసినప్పుడు కూడా అందరూ ఆశీర్వదించారు. ఇప్పుడు ఆర్థిక నేరస్తుడు కాదైనా, లేకపోతే కోర్టులో దివాళీశాను కాదు. చాలామంది ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే, ఒక బీసీ అయిన తర్వాత వ్యక్తి ఎదుగుతూ ఉంటే వాళ్ళ మీద కుట్రపరితంగా చాలామంది ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే తప్ప నవీన్ యాదవ్ అనే వ్యక్తి బీసీ బిడ్డ, ఒక పెద్ద కులానికి చెందిన వ్యక్తి. ఆయన వాళ్ళుగా హైదరాబాద్ సైనిక ఈ జూబ్లీ హిల్స్ పరిధిలో చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపారు. చాలామందికి పేదలకి వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ యొక్క కష్టకాలు పాలుపంచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతని విజయాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి కేంద్రంలో మంత్రిగా ఉండి జూబ్లీ హిల్స్ అభివృద్ధిని పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఆరోపణలు కూడా ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది పచ్చి అబద్ధం. ఏదైతే రహమత్ నగర్ డివిజన్లో నాకు తెలిసిన మట్టుకి శివమావ పాపరేటిల్స్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు హైటెన్షన్ వైర్ల కింద వైర్లు తెగిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ హైటెన్షన్ వైర్లు సగం ఫేజ్ వరకు తీపియడం జరిగింది ఆయన బడ్జెట్లకించి. ఇంకా ఏదైతే మన నవీన్ నగర్ నుంచి కార్మినార్ చౌరస్తా వరకు హైటెన్షన్ వైర్లు ఉన్నాయో అది కూడా తీయడం ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అది నిలిచిపోయింది. అదేవిధంగా జూబ్లీస్లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో దగ్గర ఒక 52 నుంచి 102 బోరింగ్లు ఎక్కడైతే స్లమ్స్ ఉండే షేక్పేట కానీ ఇటు ఈసుగూడ కానీ రహమత్ నగర్లో ఒక 25 బోరింగ్లు కిషన్ రెడ్డి బడ్జెట్లో ఇప్పించింది. ఇంకొకటి మీరు కిషన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారంటే అది పార్లమెంట్ నుంచి వచ్చే డబ్బులు అభివృద్ధి ఏ విధంగా ఖర్చు పెడతాడో అదైతే ఆడ మాగంటి శిలాపలకం మీద మాగంటిదో ఇంకోరిదో పేరుంటే మాగంటి చేసినట్టు కాదు కదా. అది కిషన్ రెడ్డి బడ్జెట్లకించి వచ్చింది. వాళ్ళు బడ్జెట్ కేటాయించినప్పుడు ఆ బడ్జెట్ ఇప్పుడు మొన్నటి ఇక్కడ బృందావన్ అపార్ట్మెంట్ కాడ రోడ్ శాంక్షన్ అయింది. అది కిషన్ రెడ్డి బడ్జెట్లో శాంక్షన్. అది ఎన్నేళ్ల నుంచి సమస్య నలుగుతుంది ఆ రోడ్డు.
మొన్న బడ్జెట్ శాంక్షన్ అయింది. బడ్జెట్ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళు లోకల్ కాంగ్రెస్ వాళ్ళు లే మేము కూడా ఉంటాము అనేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఉండే వరకు సామాన్య పబ్లిక్ ఏమనుకుంటారు, అది వాళ్ళు డిఫెండ్ వాళ్ళ మేము చేసినాం ఏదో అని వాళ్ళకి అంటారు. కానీ అది చేసిన మాత్రం కిషన్ రెడ్డి బడ్జెట్ కళ్ళ ముందు కనపడుతుంది కదా. లేపిస్తుడు చిడర్వాయరు అది కూడా కిషన్ రెడ్డి బడ్జెటే కదా. అది రేట్ వచ్చి రిబన్ కట్ చేసినంత మాత్రం స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ కాదు కదా. అది అంటే ముఖ్యంగా బీజేపీ మతతత్వాన్ని రెచ్చగొడుతుంది, ఓట్లు అడుగుతుంది అన్నటువంటి విషయం ఇటు కాంగ్రెస్ నేతలు అంటున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు. బీజేపీ అలాంటి మత కలహాలు అవన్నీ రేసే ముస్లిమ్స్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆ మెజార్టీ పీపుల్ ఉన్న ముస్లిం ఏరియాలో బీజేపీ సీట్లు ఎట్లా గెలుస్తుంది? అదేవిధంగా అంబర్పేటలో 4 సార్లు కిషన్ రెడ్డి గారు ఎట్లా గెలిచిండు? అదే ముస్లిమ్స్ వేస్తారు కదా. ముస్లిమ్స్ ఏడ్చారు, ఆయన ఓడిపోతే ముస్లిమ్స్ ఏడ్చారు. సామాన్యులు హిందువులు కాదు, ముస్లిమ్స్ ఏడ్చారు. అంటే మతత్వంతో పాటు వాళ్ళు సమానంగా మాట్లాడతాం. వాళ్ళకెంత రైట్స్ ఉందో మాకంత. బుజ్జగించు రాజకీయాలు వద్దంటున్నాం. ఒకరిని మంత్రి పదవి వస్తే ఈసీకి ఫిర్యాదు చేసి ఆ మంత్రి పదవి అజారుద్దీన్ ఈసీకి ఫిర్యాదు చేసి ఆ మంత్రి పదవి ఇవ్వద్దు అని అడ్డుకున్నది కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు అన్నటువంటిది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అవును, ఇది ఎలక్షన్ కోడ్. ఎలక్షన్ మూమెంట్లో ఒక ప్రజలని తప్పుదారి ఒక మైనార్టీలను బుజ్జగించడానికి అజారుద్దీన్కి మంత్రి పదవి, అది మా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఇన్ని రోజులు ఏం చేస్తారు? 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కాలయాపన ఎందుకు చేస్తారు? ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రకటించిన తర్వాత ఒక ఓడిపోతున్నాము మనం చేస్తున్నాం అనే లెవెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఎందుకు? అని రేవంత్ రెడ్డికి తెలుసు ఇది ఎలక్షన్ కోడ్లకు రాదు, ఇది కాదు, ఎట్లయినా ప్రమాణ కానీ మా అపోజిషన్గా మేము ఏదైతే అడ్డుకునే రైట్స్ అడ్డుకున్నాం. అదైతే ఎవరికైనా రాజకీయమే చేస్తాం కదా. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ నేతలు అంటే కేంద్రం పూర్తిగా అంటే తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదు, ఇటు హైదరాబాద్ మొత్తం నగరాన్ని కూడా పట్టించుకోవట్లేదు, ఇటు మిగతా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రాలకు అదేవిధంగా బీజేపీ కేంద్ర పాలితం ఉన్నటువంటి ప్రాంతాలకు కేటాయించిన నిధులు ఇటు తెలంగాణకు హైదరాబాద్ కేటాయించడం. ఆ విధంగా అంటే కార్ఖానాకి ఇప్పుడు పోతాం కంటోన్మెంట్ ఏరియా, మన రక్షణ శాఖ స్థలాలన్నీ కేటాయించి స్టేట్ గవర్నమెంట్కి మలపడం జరిగింది. అది మరి పట్టించుకున్నట్టే కదా. అదేవిధంగా వరంగల్కి రైల్వే వర్క్షాప్ అనేది కేటాయించారు. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్లేస్ చూపెట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారు? తర్వాత రిమ్స్ హాస్పిటల్ ఇప్పుడు అల్వాల్లో అవుతుంది, ఇప్పుడు ఇక్కడ అవుతుంది, మన దగ్గర నియర్లో అది కూడా మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్కి వస్తుంది. టీబీ హాస్పిటల్లో అట్లాంటి ఎన్ని రిమ్స్ హాస్పిటళ్ళు అవంతా సెంట్రల్ గవర్నమెంటే కదా. అమృత్ రైల్వే స్టేషన్లు చెంచల్గూడ కానీ సికింద్రాబాద్ కానీ మళ్ళీ ఆర్ఆర్ ఇవన్నీ డెవలప్మెంట్సే కదా. ముఖ్యంగా బీజేపీ ఒకవేళ బీసీ రిజర్వేషన్లు చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ కావాలన్న ఉద్దేశంతోనే బీసీ రిజర్వేషన్లు 42% అడ్డుకుంటుంది అన్నటువంటి ఆరోపణ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు నేతలు అంటున్నారు. మీరు ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగారు. 42% నిజంగా గవర్నమెంట్లో ఒక జీవో పెట్టి ఫస్ట్ మీ పార్టీలో తీసుకురండి. మీ అధ్యక్షుడు ఎవరు? కేటీఆర్. ఆయన ఎవరు? ఓసీ బిడ్డ కాదా? ఇలా మీ ముఖ్యమంత్రి ఎవరు? ఒక రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బదులు మహేష్ కుమార్ గౌడ్కో ఇంకొకరికో బీసీ నేత ఇయ్యండి. ఫస్ట్ మీరు అక్కడ ఒక ప్రభుత్వంలో మార్పు చేయండి. అంతేగాని ఒక బిల్లు పెట్టినంత మాత్రం అవుతుందా? బీసీ రిజర్వేషన్ల వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటుండ్రు కేవలం కాంగ్రెస్ బీసీ ఓట్ల కోసమే ఈ నినాదాన్ని తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు 42% అంటూ ప్రజలను మోసం చేస్తుందని అంటున్నారు. బీసీల మీద రాహుల్ గాంధీ గారు జోడయాత్రలో స్పష్టంగా ఎవరు ఎంత ఉంటే అంత వాటా కావాలనే ఉద్దేశంతోనే జోడయాత్ర మొదలుపెట్టింది. దానిలో భాగంగా మేము కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలు 42% ఇస్తామని చెప్పి మేము అధికారం రాకముందే మేము ప్రకటించినాం. ఏదో ఈరోజు అధికారం అంతకుముందే ప్రకటించే దానికి కట్టుబడి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రం సహకరించకపోయినా కానీ మీ కోర్టులో కొట్లాడి ఢిల్లీ స్థాయిలో పోయి కొట్లాడిన పరిస్థితి మీరందరూ చూస్తూ ఉన్నారు. కాదు బీజేపీ చేస్తున్న గుదిబండలా తయారైంది రాష్ట్రానికి. బీజేపీ మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గుదిబండగా తయారైంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ఏ రోజు కూడా ఢిల్లీలో నూరు మీద పని కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఈరోజు జూబ్లీస్కి వచ్చి మేమేదో ఉద్ధరిస్తామంటే జనాలు నమ్మే పరిస్థితులు లేరు. వీళ్ళ ఆటలు అందరూ జనం చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు నవీన్ యాదవ్ గెలుపు ఎవరు ఆపేది లేదు. వీళ్ళు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప బీఆర్ఎస్ ఇటు బీజేపీ కలిసి
కుమ్మక్కై ఈరోజు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుంది తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే మీరు 40% మీరు చేసి మీరు చెప్పుకోండి, మేము చేసాం మీరు చెప్పుకోండి. అది చదవగాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు వాళ్ళు హైకోర్టులో కూడా సుప్రీంకోర్టు దాకా పోయి ఈరోజు కొట్లాడితే మా చిత్తశుద్ధి అవసరం లేదు. ఎందుకంటే ఇల్లు సహకరించట్లేదు. సహకరించకపోగా దాన్ని ఏ రకంగా దాన్ని డిజాల్వ్ చేయాలా, ఏ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రయత్నాలు తప్ప వీళ్ళకి బీసీల మీద ప్రేమ లేదు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో బీసీల యొక్క 40% రిజర్వేషన్ దాన్ని తడకేదో రేపు బీసీలో ఎన్నికలు చూస్తామని చెప్పి సందర్భంగా మేము చెప్తున్నాం. ముఖ్యంగా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పార్టీ, వీళ్ళిద్దరు కుమ్మక్కై ఇక్కడ కాంగ్రెస్ ఓడించేదానికి క్యాండిడేట్ను కూడా చాలా బలహీన క్యాండిడేట్ను పెట్టారన్నటువంటిది ఆరోపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని అంటే దేశమంతా బీఆర్ఎస్ పైన నవ్వుతున్నది, కాంగ్రెస్ పైన నవ్వుతున్నది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటే అది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్కి మనం కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం, ప్రతి ప్రజా సమస్య మీద కొట్లాడుతూనే ఉన్నాం. మేము ఒకటని వాళ్ళు ఎట్లా విమర్శిస్తారు? అది 100% తప్పు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వస్తే కోర్టు దాన్ని 50% పరిమితి దాటద్దని ఆపింది తప్ప బీజేపీ ఏం చేయలేదు దానికి. మీరు మూకుమ్మడిగా 42% ఎస్సీలను ఎస్టీలను కలుపుకొని అది 62-67%కి వెళ్తుంది కాబట్టి రిజర్వేషన్ 50 లోపల ఉండాలని కోర్టు ఆర్డర్. అది దానికి బీజేపీ ఆపిందనడంలో ఎంతవరకు కరెక్ట్ లేదు. ప్రజలకు అది అర్థమైనది. ఇందాక పెద్దలు చెప్పినట్టు రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో మీరు అమలుపరిచి చూపించండి. అది పార్టీ పరంగా లేకపోతే ప్రభుత్వ పరంగా అన్ని అమలు చేసి చూపించినాక వాళ్ళు మాకు హితబోధం చేయాలని. ఈ విషయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు, ఒకవేళ రిజర్వేషన్లు అమలు కాకపోతే తమ పార్టీలో లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు ఇస్తామని ఒక ప్రకటన కూడా చేశారు. లోకల్ బాడీని ఆపుతున్నది వాళ్ళే, రిజర్వేషన్ వల్ల ఆపుతున్నామని చెప్పేది వాళ్ళే, ఇస్తామని చెప్పేది వాళ్ళే, టికెట్లు ఇస్తామని చెప్తున్నది వాళ్ళే. ఎటు నమ్మాలి? ప్రభుత్వ పరంగా మీరు ఇస్తామని చెప్పి ఆపుతారు, పార్టీ పరంగా ఇస్తామని చెప్తారు. లోకల్ బాడీ ఎప్పుడు అయిపోయిందంటే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అయిపోయింది. ఎవరికి ఉన్న చెక్ పవర్ ఏం పని చేస్తున్నట్టు? మీ ప్రభుత్వం వచ్చిన 4 నెలలకు అయిపోయినారు పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇంతవరకు లేవు. ఇప్పుడు జూబ్లీహిల్స్ పైన బూచి చూపించారు, ఇప్పుడు కూడా చూపించారు రిజర్వేషన్ మీద బూచి చూపించి ఇంకా ఆపడం జరిగింది. వాళ్ళు ఏముందో తెలియదు. మొత్తంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ఎవరికి వాళ్ళే, అంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ప్రచారం హోరెత్తడమే కాకుండా తమ అభ్యర్థుల గెలుపు కోసం రంగంలో దిగిన ముఖ్య నేతలే కాదు, కింది స్థాయి కార్యకర్తలు కూడా తమ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలు చేసుకుంటూ తమ అభ్యర్థి గెలుపు ఖాయమని ఎవరికి వాళ్ళే ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజు గారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.